ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగ కులానికి చెందిన నేతలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పేరు చెప్పుకొని దళిత వర్గాల నుంచి ఆయన రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని విరుచుకుపడ్డారు. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. కడియం మాదిగ కులానికి చెందినవాడు కాదని బైండ్ల కులానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. మాదిగల ఎదుగుదలను కడియం జీర్ణించుకోలేకపోతున్నాడని దుయ్యబట్టారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను మాదిగనంటూ నమ్మిస్తూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని మందకృష్ణ ధ్వజమెత్తారు. మాదిగలను అడ్డం పెట్టుకుని ఆయన డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగారని ఆయన అన్నారు. ఎవరి ప్రోత్సాహం లేకుండా ఎదిగిన మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్లను అణగదొక్కింది కడియనే అని మందకృష్ణ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య 6 నెలల కాకముందే తొక్కేసి ఆయన స్థానంలోకి వచ్చి కూర్చున్నారని, వరంగల్ ఎంపీగా ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి పదవిపై కన్నేశాడని విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రాజయ్యకు టికెట్ రాకుండా చేసింది కడియమేనని మందకృష్ణ ధ్వజమెత్తారు.